హైదరాబాద్ లో కేబుల్ ఆపరేటర్లు ధర్నాకు దిగారు. కేబుల్స్ కట్ చేయడాన్ని నిరసిస్తూ ఇందిరా పార్క్ దగ్గర, ధర్నా చౌక్ దగ్గర ఆందోళన చేశారు. కొద్ది కాలంగా ప్రభుత్వం కేబుల్స్ కట్ చేయడంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే వాటిని ఆపాలని డిమాండ్ చేశారు. కేబుల్స్ కట్ చేయడంతో లక్షలాది కుటుంబాలు, వ్యాపారులు, విద్యా సంస్థలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని ఆరోపించారు. అటు కేబుల్ ఆపరేటర్లకి పలువురు రాజకీయ పార్టీల నేతల సంఘీభావం తెలిపారు. పర్మిషన్ ఇస్తేనే నేను ఆ స్తంభం మీద నేను కేబుల్ వేసుకున్నా. పర్మిషన్ ఇస్తే ఆ స్తంభం మీద నేను కేబుల్ వేసుకున్నా. కేబుల్ వేసుకున్న తర్వాత ప్రతి నెల నేను నీకు లైసెన్స్ ఫీ కడతా ఉన్నా. నేను ఆ పోల్ను వాడుతున్నందుకు నేను ఫీజులు కడుతున్నా. ఇవాళ కేబుల్ కట్ చేయాలనుకున్నప్పుడు కనీసం నాకు నోటీస్ ఇవ్వాలా? ఇది ప్రజాస్వామ్య సూత్రం, రాజ్యాంగ సూత్రం. ఇది భారత రాజ్యాంగానికి విరుద్ధంగా, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా కేబుల్ కత్తిరించేట్టుగా పాల్పడతా ఉన్నారు. ఇది దుర్మార్గం. పర్మిషన్ ఇస్తేనే లక్షలు ఖర్చు పెట్టి, కోట్లు ఖర్చు పెట్టి కేబుల్ వాళ్ళు మొత్తం యావత్ జిహెచ్ఎంసీలో వివిధ మున్సిపాలిటీల్లో కేబుల్స్ పెడితే నిర్దాక్షిణ్యంగా రాత్రికి రాత్రి ముక్కలుగా సాడిస్టిక్ గా ఉన్మాదంతో కట్ చేసి లారీల్లో వేసి తగలబెడుతున్నారంటే ఎంత ఘోరమో అర్థం చేసుకోండి. లక్షలు